తండ్రి జైల్లో, తల్లి వదిలేసింది. పెంపుడు కుక్కతో ఫుట్పాత్ పై బాలుడి నిద్ర సభ్య సమాజానికి కదిలిస్తున్న చిత్రం. ఫుట్పాత్ పక్కన దుకాణం ముందు కుక్కతో కలిసి నిద్రిస్తున్న ఆ బాలుడి ఫోటో వైరల్ గా మారింది. ఇంతకీ ఆ బాలుడు ఎవరు? పెద్దింటి పిల్లాడిలా కనిపిస్తున్న ఆ చిన్న మనసుకు ఎలాంటి కష్టం వచ్చింది? ఇప్పుడు ఆ బాలుడు ఎక్కడున్నాడు? 9 ఏళ్ల వయస్సులోనే ఆ బాలుడు తల్లిదండ్రులకు దూరమయ్యాడు. తండ్రి జైలుకు వెళ్లడంతో తల్లి ఆ బాలుడిని భారంగా భావించి వదిలేసింది. కాని అతడు ఎంతో ప్రేమించే కుక్క ఒకటే అతడికి తోడుగా నిలిచింది. అయితే ఆ బాలుడు ఏమాత్రం ధైర్యాన్ని కోల్పోలేదు. తన కుక్కతో కలిసి జీవిస్తున్నాడు. ఇటీవల ఆ బాలుడు ఫుట్పాత్ పై కుక్కతో కలిసి పడుకున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సందర్భంగా ఆ బాలుడు ఎవరనే విషయంపై సర్వత్రా చర్చనీయమైంది. ఈ ఫోటో చూసి స్పందించిన అధికారులు ఆ బాలుడి కోసం అన్వేషణ మొదలుపెట్టారు. ఆ బాలుడి పేరు అంకిత్. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్లో ఉంటున్నాడు. ఓ నేరంలో తండ్రి జైలుపాలు కావడంతో తల్లి ఆ బాలుడిని పట్టించుకోవడం మానేసింది. ఇంటి నుంచి బయటకు పంపేయడంతో దిక్కుతోచని స్థితిలో అతడు ఫుట్పాత్ నే ఆశ్రయంగా మార్చుకున్నాడు. తనతో తోడుగా వచ్చిన పెంపుడు కుక్క డానీతో తన కష్టాన్ని పంచుకున్నాడు. డానీ కూడా ఏ రోజు అంకిత్ ను విడిచిపెట్టలేదు. ఎవరి మీద ఆధారపడకుండా ఎలా జీవిస్తున్నాడు? అంకిత్ గురించి ఆరా తీయగా ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. అంకిత్ తన కడుపు నింపుకోవడానికి బెలూన్లు విక్రయించాడు. కొన్ని రోజులు ఓ టీ స్టాల్లో కూడా పనిచేశాడు. రాత్రి వేళల్లో ఫుట్పాత్ పక్కన ఉన్న ఓ దుకాణం వద్ద తన కుక్కతో కలిసి నిద్రపోయేవాడు. ఇటీవల కొందరు అంకిత్ చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ముజఫర్నగర్ పోలీసులు అంకిత్ ను ఆదుకోవడానికి ముందుకొచ్చారు. ఎస్ఎస్పీ అభిషేక్ యాదవ్ ఆ బాలుడి ఆచూకీ తెలుసుకోవడానికి ప్రయత్నించారు. ఎట్టకేలకు పోలీసులకు అంకిత్ ఆచూకీ తెలిసింది. ఈ సందర్భంగా అంకిత్ పనిచేసిన టీ స్టాల్ యజమాని మాట్లాడుతూ, అంకిత్ కొద్ది రోజులు తమ వద్ద పనిచేశాడు. అతడు పనిచేస్తున్నంత సేపు డానీ షాపులో ఓ మూల కూర్చొని ఎదురు చూస్తుండేది. అంకిత్ కు ఆత్మగౌరవం ఎక్కువ. ఏదీ ఉచితంగా తీసుకునేవాడు కాదు. ఆఖరికి తన కుక్కకు పోసే పాలకు కూడా డబ్బులు చెల్లించేవాడు అని తెలిపాడు. అంకిత్ ఇప్పుడు ముజఫర్నగర్ పోలీసుల ఆధీనంలో ఉన్నాడు. పోలీసులు అతడి బంధువులను వెతికే పనిలో ఉన్నారు. ఈ సందర్భంగా అంకిత్ ఫోటోలను జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లకు పంపారు. బాలుడిని ఆదుకోవాలని కోరుతూ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ప్రస్తుతం అంకిత్ శివలీల అనే మహిళ వద్ద ఉంటున్నాడు. అంకిత్ బంధువుల ఆచూకీ తెలిసే వరకు ఆమె వద్దే ఉంటాడని పోలీసులు తెలిపారు. అప్పటి వరకు అతడికి చదువు చెప్పేందుకు స్థానిక ప్రైవేట్ స్కూల్ కూడా ముందుకొచ్చిందని పేర్కొన్నారు.